పాలకాడ్లో ప్రకాష్ కురూప్ అని ఒక సర్వేలెన్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. బ్రింగ్ హిమ్ ఇన్. జాజీకి సంబంధించిన వాళ్ళందరినీ ఫాలో చేయమని చెప్పండి. ఐ నీడ్ అ ఫుల్ రిపోర్ట్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్ విదిన్ అ వీక్. మనకు అడ్డం ఈ గెడ్డమే. గెడ్డపోడు లోపల ఉన్నాడని చెప్తున్నా. ఓహ్ థ్యాంక్స్ గురు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా? ఎందుకు తొందరపడతావు? ఇప్పుడే కదా సర్వేలెన్స్ స్టార్ట్ చేసింది. దేర్ ఈజ్ నో ప్రూఫ్ గుణ. తొందరపడి యాక్షన్ తీసుకోలేం. ముందుగా మనం అబ్జర్వ్ చేసి ఎవిడెన్స్ సేకరించడం మాత్రమే మన పని. ప్రస్తుత పరిస్థితుల్లో అతను నీ కంటికి మాత్రమే నేరస్తుడు. ఏమంటావు? అవును, ట్రస్ట్ మీ, పట్టుబడతాడు. నైటే కార్తిక్తో కోయంబత్తూరు వెళ్ళి డాక్టర్ జాజీతో ఆ డీల్ పూర్తి చేయి. ఓకే? ఓకే అన్న. ఇప్పుడే బస్ ఎక్కాను సార్. ఉదయం 7 గంటలకల్లా రీచ్ అయిపోతాను. ఐల్ మీట్ దెమ్ బై 10 సార్. మీటింగ్ అవగానే కాల్ చేస్తాను సార్. గుడ్ నైట్. హే ఇర్ఫాన్, నిజంగా నేను ఫాలో చేయట్లేదు ప్రార్థన. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటున్నావు. మొన్న ఇంట్లో, ఇప్పుడు ఇక్కడ. అలా ఎలా? నిజమే. నాకు కోయంబత్తూరులో పనుందని ఊరందరికీ అబద్ధం చెప్పి నువ్వు వెళ్ళి అదే బస్సులో టికెట్ కొన్నది నేనే. అది సరే, మొన్న యుఎస్ యూకే అని చాలా చెప్పావు. చివరికి నిన్ను కోయంబత్తూరే పంపిస్తున్నట్టున్నారు. హలో, కోయంబత్తూరులో ఒక ముఖ్యమైన పని ఉంది. అది అయిపోగానే హైదరాబాద్ లో, ఇంకో 2 రోజుల్లో దుబాయ్, షార్జా, ఇలా ఫుల్ ట్రిప్ ప్లాన్ చేశాను. అర్థమైందా? తొందరలో ఈ ప్రపంచం మొత్తం చుట్టేస్తాను. చూద్దాంలే. ఇతను కార్తిక్, మన పరశురామన్న వాళ్ళ అబ్బాయి. నా రెండో బాస్, జూనియర్ కింగ్. నేనే మా నాన్న డబ్బులతో ఊళ్ళో తిరుగుతుంటే నాకు ఇంత బిల్డప్ అవసరమా? ఓకే, నైస్ టు మీట్ యు కార్తిక్. సేమ్ హియర్. ఎవరతను? బాయ్ ఫ్రెండా? చిచి, అంత సీన్ లేదు. వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోమని ఇంట్లో ప్రెషర్. తెలుగు మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ పెట్టి అబ్బాయిల ప్రొఫైల్లో ఎవరైనా నచ్చారా అని అడుగుతున్నారు. యా, ఐ వాంట్ టు సీ. ఎవరు నీ పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యేలా లేరే. ఇతను ఓకే, కానీ వేరే ఊర్లో సెటిల్ కాబట్టి నో. నాకు వేరే ఊరైనా ఓకే. యుఎస్ అయితే డబుల్ ఓకే. అవునా? అవును. సూపర్. అప్పుడు ఓకే చెప్పేసి హ్యాపీగా యుఎస్ లో సెటిల్ అవ్వచ్చు కదా. ఊరికే అన్నాను ఇర్ఫాన్. యుఎస్కి వెళ్ళడానికి ఇంత కష్టపడి లా చదువుకుంది. నేను పెళ్లి చేసుకుంటే ఈ ఊరు అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. అది మ్యాటర్. సరే, నువ్వెందుకు కోయంబత్తూరు వెళ్తున్నావు? ఓ పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేశాము, కానీ కొంచెం ఫండింగ్ అవసరం అయింది. అందుకే ఓ ఫైనాన్సర్ తోటి ఇంపార్టెంట్ మీటింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. It's raining. Nice. నీ లవ్ స్టోరీ చెప్తావా? లేదు, ఇట్స్ ఓకే. నేను ఊరికే టైంపాస్కి అడిగాను అంతే. కార్తిక్ వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఏం చెప్పాలి? అర్చన గురించి చెప్పు. నీ లవ్ స్టోరీ చాలా ఫేమస్ అని వివేక్ చెప్పాడు. ఐఐటీలో చదువుకున్న ఒక ముస్లిం అబ్బాయి, ఓ బ్రాహ్మణ్ అమ్మాయి, వాళ్ళ మధ్య లవ్. ఇంకా 8 గంటల జర్నీ. నీకోకే అయితే చెప్పు, ఐఎమ్ రెడీ. మామూలుగా మన లవ్ స్టోరీస్లో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తెగ వెంటబడి ప్రేమిస్తాడని వింటుంటాం. కానీ నా కథలో అది రివర్స్. తనే నన్ను వెంటబడి ప్రేమించింది. అయినా మీరిద్దరూ ఎంత డీప్గా లవ్ చేసుకుని ఎందుకు మరి బ్రేకప్? ఐ డెంట్, షీ డిడ్. వేరు దారులు ఎంచుకున్న వాళ్ళు జీవితంలో కలిసి ఒకే దారిలో నడవటం కష్టమని షీ జస్ట్ వాక్డ్ అవే. థ్యాంక్ యూ నీ లవ్ స్టోరీ షేర్ చేసుకున్నందుకు. అండ్ ఐఎమ్ సారీ. పర్వాలేదులే.
ఇలాంటి విషయాలు తలుచుకున్నప్పుడు మనసుకు హాయిగానే ఉంటుంది. సరే మళ్ళీ కలుద్దాం. Yeah, sure. బాస్ వెయిట్ Bye. చేస్తున్నాడు. బాయ్. ఏంటి కార్తిక్, సార్ ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. అల్లాహమ్దుల్లా, ఇన్షాల్లా. ఆ ఫండింగ్ మ్యాటరే కదా, అవును సార్. ఈరోజు మధ్యాహ్నం నీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. కార్తిక్, కెమికల్స్ విషయం పిల్లాడెవరు? సార్ తను ఇర్ఫాన్, కెమికల్ ఇంజనీర్. మన ఫ్యాక్టరీలో కెమికల్స్ అన్ని తనే హ్యాండిల్ చేస్తాడు. నువ్వేనా అది? అవును సార్. నువ్విచ్చిన కెమికల్ లిస్ట్ చూసాను. ఆ కెమికల్స్ అన్నీ ఇక్కడున్న యార్డ్లోను, బ్యాలెన్స్ హైదరాబాద్ కంటైనర్ యార్డ్లోను డెలివరీ అయిపోయినాయి. కార్తిక్, మీరు వెళ్ళి సార్ నా పేరు చెప్పి డెలివరీ తీసుకోండి. సార్ ఒక చిన్న పని మీద ఇక్కడి నుంచి ముంబై వెళ్ళమని నాన్న చెప్పారు. డెలివరీ సంగతి ఇర్ఫాన్ చూసుకుంటాడు సార్. సార్ నేను వెళ్తాను. ఓకే, వెళ్దాం రియాజ్. థ్యాంక్ యూ సార్. ఇర్ఫాన్, డెలివరీ తీసుకున్న తర్వాత నాన్నకి ఫోన్ చేయి. ఓకే బ్రో, నేను చూసుకుంటాను. ఓకే. రండి. ఓకే. అస్సలం అలైకుం అష్రఫ్. వాలేకుం సలాం. ఇటొచ్చావేంటి? ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్ ఉంది, 2 రోజులు లీవ్ పెట్టాను. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. రియాజ్, ఈయన అష్రఫ్, మన వైజాగ్ ఫ్యాక్టరీలో చీఫ్ కెమికల్ ఇంజనీర్గా ఉన్నారు. వాలేకుం సలాం. బ్రిలియంట్ సైంటిస్ట్. ఎక్కడో ఉండాల్సిన వాడు, కానీ సొంత ఊరు వదులుకోలేనని దుబాయ్లో చేస్తున్న ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు. సరే అష్రఫ్, వైజాగ్ వచ్చినప్పుడు కలుద్దాం ఇన్షాల్లా. తప్పకుండా సార్. ఖుదాఫిజ్. థ్యాంక్స్. గ్రూప్ జాజీతో ఉన్న వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి. వాళ్ళు దేని గురించి మాట్లాడుకున్నారు? ఇవాళ కోయంబత్తూర్ హైదరాబాద్ కంటైనర్ యాడ్స్లో ఏదో కెమికల్ డెలివరీ తీసుకోవాలని మాట్లాడుకున్నారు. వాళ్ళలో ఆకుపచ్చ షర్ట్ వేసుకున్న అతనే ఈ కెమికల్ డెలివరీస్ అన్ని తీసుకోబోతున్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఒక గుండు గెడ్డపోడు బయటకు వస్తాడు. వాడెవడో తెలుసుకోవడానికి ఆకాష్ని ఫాలో అవ్వమని. సరే, మీరు జాజీని ట్రాక్ చేయండి, నేను ఇతన్ని ఫాలో అవుతాను. ఓకే గుణ, విల్ బీ ఇన్ టచ్. కతి, నువ్వు రిసెప్షన్లో ఎంక్వైరీ చేయి. తర్వాత వైజాగ్ వెళ్ళి తనతో లింక్ ఉన్న అందరి డీటెయిల్స్ నాకు అప్డేట్ చేయి. సంథింగ్ ఇస్ నాట్ రైట్. హే, మన బండిని రమ్మను. చెప్పండి. డాక్టర్ జాజీ పంపించారు. ఓ, అది మీరేనా? పదండి సార్, వెళ్దాం. లగ్జరీ సూటా? Excuse me, sir. Kathy from NIA. Can you give us a few minutes, please? డాక్టర్ జాజీ ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటారు. Yes, madam. ఆయనతో పాటు ఎంతమంది వస్తారు? వచ్చినప్పుడల్లా ఓ 10-15 మంది వస్తారు మేడం. కెన్ యూ గెట్ మీ ద విజిటర్స్ బుక్ ప్లీజ్? మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. ఇదిగో మలయా, దాన్ని ఓపెన్ చేయి. ఇవన్నీ కూడా మీవే సార్. కెన్ ఐ గెట్ ఎ కాపీ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్? ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. కతి, కంటైనర్ యార్డ్ నుంచి బయలుదేరాను, అతన్ని ఫాలో అవుతున్నాను. ఇంకెంత దూరం? 10 నిమిషాలేనా? ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు అనుకుంటా. ప్యాసింజర్ మేనిఫెస్ట్ చెక్ చేసి అతను వెళ్ళి అదే ఫ్లైట్కి నాకు టికెట్ బుక్ చేయి. ఓకే? అది
మూసాపేట్ కంటైనర్ యార్డ్లోకి వెళ్తున్నాడు. నేను అతని వెనకాలే ఉన్నాను. అన్నా లెఫ్ట్ లెఫ్ట్. ఖ్యాతి, ఇతను మూసాపేట్ యార్డ్ నుంచి బయలుదేరాడు. కోయంబత్తూరు ఇంకా హైదరాబాద్లో తన డెలివరీ తీసుకున్న కెమికల్ లిస్ట్ని చెక్ చేయి. అందులో అనుమానించే విధంగా ఏదైనా ఉంటే ఇతన్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. ఎస్, రైట్ అవే. గుణ, నువ్వెక్కడున్నావు? చార్మినార్లో. అతన్ని ఫాలో అవుతున్నాను. సరే ఖ్యాతి, ఇతను ఎవరో ఏంటో తెలిసిందా? అతని పేరు ఇర్ఫాన్ అహ్మద్. వైజాగ్ జగదాంబలో ఉంటాడు. వాళ్ళమ్మ లోకల్ స్టేషన్లో ఎస్ఐగా చేస్తాంది. అండ్ కునా, హీఈస్ అన్ ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. గ్రాడ్యుయేషన్ పూర్తయి 3 సంవత్సరాలైనా జాబ్ దొరక్క ఈ మధ్య పరశురామ్ దగ్గర జాయిన్ అయ్యాడు. బట్ వీళ్ళెవరి ప్రొఫైల్ మీద ఎలాంటి ప్రాబ్లం లేదు గునా. ఎక్కడైనా ఏదో ఒక తప్పు చేస్తుంటాడు ఖ్యాతి, అది కనిపెట్టు. ఇర్ఫాన్, కార్తిక్, రియాజ్ వీళ్ళ ముగ్గురు మీద ఏ కేసులు లేవు. డాక్టర్ జాజీ పెరుమాళ్ళ మధ్య బిజినెస్ డీల్సే ఉన్నాయి, బట్ నో క్రిమినల్ రికార్డ్. గునా, ఇఫ్ యూ ఆస్క్ మీ, జాజీ ఈజ్ అవర్ ప్రైమ్ సస్పెక్ట్. సంబంధమే లేకుండా అతనందుకు మూసాపేట్ యార్డ్ నుంచి చార్మినార్కి రావాలి. సంథింగ్ ఇస్ నాట్ రైట్. హలో హలో వంకరమంచి.